చూసారు కదా, సింపుల్ వేలో చేపల పులుసు రెడీ అయిపోయింది. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు సండే స్పెషల్ కింద చేపల పులుసు చేసుకుందాం. మనము ముందుగా ఇందులోకి ఉప్పు వేసుకొని చేపలు నీట్గా కడుక్కుందాము. ఇలా నీట్గా కడిగి తీసుకున్న తర్వాత ఇందులో కొద్దిగా ఉప్పు, కొద్దిగా పసుపు, కొద్దిగా కారం, ప్రతి ముక్కకి కూడా ఇలా ఉప్పు కారం మంచిగా పట్టించాలి. దీనివల్ల మనకి మంచిగా టేస్ట్ వస్తుంది. ముక్క చప్పగా కాకుండా మంచి రుచిగా ఉంటుంది. 1 టేబుల్ స్పూన్ గసగసాలు ఇలా కొన్ని నీళ్ళలోకి తీసుకొని నానబెట్టేసుకుందాం ఒక హాఫ్ అన్ అవర్. 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ ధనియాలు, 1/2 టీ స్పూన్ మెంతులు. ఇప్పుడు ఇవన్నీ ఇలాగ మెత్తగా నూరుకుందాము. వెల్లుల్లిపాయలు ఇలా మెత్తగా నూరుకుందాము. మనం తీసుకున్న గసగసాలు కూడా ఇలా వేసేసుకొని రుబ్బుకుందాము. ఇప్పుడు కొద్దిగా కొబ్బరి కూడా వేసి దంచుకుందాము. ఇది ఇలాగ మెత్తగా అయ్యేదాకా రుబ్బుకోవాలి. ఇది ఎంత మెత్తగా వస్తే మన కూర అంత బాగా వస్తుంది. ఇలాగ మెత్తగా అయ్యాక ఇందాక మనం దంచుకున్న మసాలా కూడా వేసుకుందాము. ఇది ఇలాగా 2 కలిపి మెత్తగా అయ్యేదాకా రుబ్బుకోవాలి. ఇప్పుడు ఇలాగ మసాలా పక్కకు తీసుకుందాము. ఉల్లిపాయ, టమాటా, కొత్తిమీర, పచ్చిమిరపకాయలు చిన్న చిన్నగా తరిగేసి పెట్టుకున్నాము. పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు తీసుకొని నానబెట్టుకుందాము. ఇప్పుడు కూర రెడీ చేసుకుందాము. ముందుగా ఆయిల్ పోసుకుందాము. పచ్చిమిర్చి, ఇప్పుడు ఉల్లిపాయలు, పసుపు, ఇప్పుడు టమాటా, కొద్దిగా సాల్ట్, ఇలా నూనె పైకి తేలేదాకా మగ్గించుకొని ఇందాక మనం తయారు చేసుకున్న కొబ్బరి మసాలా వేసుకుందాము. ఇదంతా చక్కగా కలుపుకుంటే మనకి కూర అంత బాగా వస్తుంది. ఇలా నూనె పైకి తేలేలాగా బాగా వేసుకోవాలి. దీన్ని కొద్దిగా కారం వేసుకుందాము. ఇందాక మ్యారినేషన్లోకి వేసుకున్నాం కదా, సో కొంచెం తక్కువ వేసుకుందాము. ఇప్పుడు ఇందులోకి చింతపులుసు వేసుకుందాము. పులుసు మరిగేలోపు మనం చపాతీలు చేసుకుందాము. చపాతీల కోసము 2 కప్పుల పిండి, కొన్ని నీళ్ళు. ఇప్పుడు కలుపుకుందాము. పిండి ఎంత సాఫ్ట్గా కలుపుకుంటే చపాతీ అంత సాఫ్ట్గా వస్తుంది. చూసారు కదా, పిండి ఎంత మెత్తగా కలుపుకుంటే ఎంత సాఫ్ట్గా కలుపుకుంటే చపాతీ అంత మంచిగా వస్తుంది. ఇప్పుడు ఇందులోకి కొద్దిగా ఆయిల్ వేసుకుందాము. ఇది ఇలా బాగా కలుపుకోవాలి, నూనె అంతా అబ్జర్వ్ అయిపోయేలాగా. ఇప్పుడు ఇది ఒక 10 నిమిషాలు పక్కకు పెట్టుకుందాము. పులుసు మరుగుతుంది. ఇప్పుడు చేప ముక్కలు వేసుకుందాము. చేప ముక్కలన్నీ వేసుకున్నాక అస్సలు గరిటె పెట్టి కలపొద్దు మనము. సో ఇలాగా గిన్నెతోనే కలపాలి తప్ప గరిటె పెట్టి కలపకూడదు. కొద్దిగా చేపల మసాలా వేసుకుందాము. మధ్యలో ఇలా కలుపుతూ ఉండాలి మనము, లేదంటే అడుగు పట్టేస్తుంది. కొద్దిగా కొత్తిమీర వేసుకుందాము. పులుసు రెడీ అయిపోయింది. ఇప్పుడు దింపుకుందాము. ఇప్పుడు చపాతీలు కాల్చుకుందాము. చపాతీలు కూడా వెంటనే తిరిగేసుకుంటూ కాల్చుకోవాలి, లేదంటే మాడిపోతాయి. సో చూస్తున్నారు కదా, మనకి పిండి ఎంత మంచిగా కలుపుకుంటే చపాతీలు అంత మెత్తగా మంచిగా వస్తాయి. చపాతీలు ఇలా పొంగుతుంటే కూడా ఎంత బాగుంటుందో. చూసారు కదా చేపల పులుసు చపాతీలు ఎలా చేసుకున్నామో. సో మన వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, నన్ను ఇలాగే సపోర్ట్ చేయండి.